హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనలోనికి మనం నడిపించబడాలంటే మనల్ని ఆరాధనలోకి నడిపించేది దేవుని వాక్యం ఒకటే. కాబట్టి మనము వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ ఆరాధనలోనికి మనం ప్రవేశించాలి. చదువుకున్న కీర్తనను బట్టి మనం ధ్యానించుకుందాము. ఒకసారి 118వ కీర్తనలోని ప్రభు సెలవిచ్చిన మాట 8వ వచనంలోని, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఈరోజు మనము మంచి నాయకుడు రావాలని మనం ఎవరిని నమ్ముకుంటున్నాము, ఎవరిని స్తుతిస్తున్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన మనుషుల మీద మనం ఆధారపడడం లేదు, యెహోవాని మనము ఆశ్రయిస్తున్నాము. యెహోవాని ఆశ్రయిస్తే చాలు, దేవుడు మనకు మంచి నాయకులను ప్రభు ఏర్పాటు చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేయాలి. కాబట్టి ఆరాధనకు తగిన హృదయము మనము కలిగి ఉన్నామా లేదా అనేది మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన హృదయాన్ని పరిశీలించుకోకుండా, పరీక్షించుకోకుండా మనము ఆరాధన చేయలేము. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మన హృదయంలోని గనక లోకానుసారమైన తలంపులు పెట్టుకొని మనము ఆరాధన చేస్తే అట్టి ఆరాధన ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము కలగదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మనం ఎలా ఆరాధన చేయాలి, ఎటువంటి మనసు కలిగి మనం ఆరాధన చేయాలంటే పరిశుద్ధమైన హృదయము కలిగి, మంచి మనసు కలిగి ఆ ప్రభును మనము ఆరాధించాలి. అప్పుడు దేవుడు మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చూడండి, వాక్యలేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. చదవమ్మా. నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. చాలమ్మ. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చూడండి, యెహోవా కృప మన ఎడల అంటే మనుషుల ఎడల హెచ్చుగా ఉన్నదంట. హెచ్చుగా ఉన్నదంటే అధికముగా ఉన్నది. దేవుని బిడ్డలు చూడండి, ప్రభు సెలవిస్తున్నాడు, నా కృప మనుషుల ఎడల హెచ్చుగా ఉన్నది. హెచ్చుగా ఉండటమే కాదు, అధికముగా ఉన్నది. ఆయన విశ్వాసత్యము నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, నాట్ ఓన్లీ క్రైస్తవులు, సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి అని అక్కడి వరకు ఆగకుండా సర్వజనులారా ఆయనను కొనియాడండి. అంటే సర్వజనులారా మరియు అన్యజనులారా మరియు క్రైస్తవ బిడ్డలారా, మీరందరూ కూడా సర్వజనులారా మీరు ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించుట ద్వారా మనం ఎటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాము? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇప్పుడే మనము ఒక వ్యక్తిని వెంబడిస్తున్నాము అంటే ఎటువంటి ప్రయోజనం లేకుండా ఆ వ్యక్తిని మనము వెంబడించలేము. మనము ఉద్యోగం చేస్తున్నామంటే జీతం తీసుకోకుండా మనము ఏ పని మనం చేయము. కాబట్టి మరి ఈరోజు దేవుని మనము స్తుతిస్తున్నాము. దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనకేమి కలుగుతుంది, ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది ఒక నిర్ధారణ మనము కలిగి ఉండాలి. అంతేగాని నేను ఏదో చెప్పారు కదా, మా తల్లిదండ్రులు చెప్పారు, మా పితరులు చెప్పారని ఏదో నామకార్థంగా మనం ప్రభుని స్తుతిస్తే అటువంటి స్తుతి ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము కలగదు. కానీ దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు యెహోవాని గనుక స్తుతిస్తే ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము ఆయన బిడ్డల ఎడల హెచ్చుగా ఉంటుందని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆయన కృప మనుషుల ఎడల ఎలా హెచ్చుగా ఉన్నది అనేది వాక్యలేఖనాల నుంచి మనము చూద్దాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనంలోనే యెషయా భక్తుడి ద్వారా దేవుడు మనకు స్పష్టం చేసిన వాక్యాలు. సమయం కొద్దిగా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తాను, దయచేసి అర్థం చేసుకుండమ్మా. చదువమ్మా. చాలమ్మా. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువుని గనక మనము స్తుతిస్తే
ఆయన కృప మన ఎడల ఎలా హెచ్చుగా ఉంటుందని చెప్తున్నాడంటే, మీరు భయపడకుడి, నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు దిగులు పడకుడి, నేను మిమ్ములను బలపరచెదను, మీరు భయపడకుడి, మీకు సహాయం చేయువాడును నేనే, నా దక్షిణ హస్తము మిమ్మును ఆదుకొనును అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం ఎందుకు భయపడాలి? ఆలోచన చేయాలి. క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయనకు సాధ్యం కానిదంటూను ఏదీను లేదని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన సమస్తమును సృష్టించగలిగిన దేవుడు, రాత్రికి రాత్రే రాజ్యాలను మార్చగలిగిన దేవుడు, శాసనాలను మార్చగలిగిన దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కాబట్టి దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. నీవు గినుక ఆయనను స్తుతిస్తే, నీవే కాదు నాటోల్ని అన్యజనులు, క్రైస్తవులు, సర్వజనులారా, మీరు దేవుని గనుక స్తుతిస్తే మీకు ఏది కావాలో ప్రభు దాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, మీ ఎడల నా కృప హెచ్చుగా ఉన్నదని నేను మీకు తోడై ఉన్నాను, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, దిగులు పడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, మీకు సహాయం చేయువాడును నేనే, ఆపదలో ఉన్నప్పుడు నా దక్షిణ హస్తము మిమ్మును ఆదుకొనును అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మనము ఆపదలో ఉంటే మన రక్త సంబంధికులే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మన బంధువులే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనం శ్రమలో కానీ, శోధనలో కానీ, వేదనలో కానీ పడి ఉన్నప్పుడు, మనం అనేకమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధికులు కానీ ఎవ్వరు కూడా మనకు సహాయం రారు. దేవుని బిడ్డలు, అందుకని దేవుని వాక్యము స్టార్టింగ్లో సెలవిచ్చింది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని నమ్ముకున్నట్టు మేలని వాక్యలేఖనాలు సెలవిస్తాయి. అయితే చాలా మంది బిడ్డలు ఏం చేస్తారంటే బంధువుల మీద ఆధారపడతారు, స్నేహితుల మీద ఆధారపడతారు, మనుషుల మీద ఆధారపడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మీద ఆధారపడితే ఎటువంటి ప్రయోజనం కలగదని దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే నువ్వు ఎవరి మీద ఆధారపడాలి అనేది ఒక సత్యాన్ని నువ్వు గుర్తెరిగి ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ రోజుల్లోనే మనుషుల మీద ఆధారపడే బిడ్డలుగా కనబడుతున్నారు, కానీ దేవుని మీద తక్కువగా ఆధారపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యోబు తన సర్వాన్ని కోల్పోయినా సరే మనుషుల వైపు చూడలేదు, లోకం వైపు చూడలేదు, దేవుని వైపే చూశాడు. నీ జీవితంలో ఇబ్బంది రావచ్చు, నీ జీవితంలో శోధన రావచ్చు, వేదన రావచ్చు, కానీ తుదకు దేవుడు నిన్ను గెలిపించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఆయన దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రభువుని వెంబడిస్తున్న మనము మన జీవితంలోని అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన వేదనలు, శోధనలు రావచ్చు, అయినా సరే మీరు భయపడకుడి అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఎందుకు భయపడాలి? మరి ప్రభుని మనం కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎన్నడూ కూడా మనము భయపడొద్దు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, అధికముగా ఉన్నది, అమితముగా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెంబడిస్తున్న దేవుడు ఆయన సామాన్యమైన దేవుడు కాదు, సామాన్యమైన దేవుడు కాడు. కాబట్టి ఆయన తప్పకుండా నీ మొర ఆలకించాలి అంటే నువ్వు ఆయనను స్తుతించాలి. ప్రభు ఏమి మనలను ఆస్తులను, వెండి బంగారాలను కోరుకోవట్లేదు. ప్రభు మన దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన మనసుని ప్రభు కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభుకు అటువంటి హృదయాన్ని సమర్పించుకొని మనము ఆరాధన చేసే బిడ్డలుగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, నా కృప మీ ఎడల హెచ్చుగా ఉన్నది. కాబట్టి మనము ఎలా జీవించాలి? ప్రభుకు ఇష్టమైన విధంగా మనం జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డలు ఉన్నారనుకో, ఇష్టమైన బిడ్డల్ని ప్రేమిస్తారు. చూడండి, ఇంటిలోని 3 కుమారులు ఉన్నారనుకో, బేసిక్గా తల్లిదండ్రులు ముగ్గురిని ప్రేమిస్తారు. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాటకు లోబడి చక్కగా చదువుకుంటూ బుద్ధిగా ఉంటూ తల్లిదండ్రుల మాట వింటారో వారి మీద ఇంకొంచెం ఎక్కువ ప్రేమ చూపుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎందుకంటే చెప్పిన మాట నా బిడ్డ వింటాడు అని వారి మీద కాస్త మనం ప్రేమ చూపుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మనం వెంబడిస్తున్నాము, యేసయ్య మాటను మనం అనుసరిస్తున్నాము, వాక్యాన్ని గైకుంటున్నాము. కాబట్టి వాక్యాన్ని గైకొని మనం నడుచుకునే మన మీద దేవుని ప్రేమ హెచ్చుగా ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి, మనం ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తామో అప్పుడు మనకి ఎటువంటి దిగులు కానీ, భయము కానీ, ఏ చింత కూడా మనం పడొద్దని ప్రభు ఖచ్చితంగా, నిశ్చయంగా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడై ఉంటాను, భయపడకుడి, దిగులు పడకుడి, మీకు సహాయం చేయువాడును నేను మాత్రమే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు నువ్వు శోధనలో చిక్కబడ్డావా?
ఎవరో నిన్ను విడిపించలేనటువంటి భయంకరమైన శోధనలో నువ్వు ఉన్నావా, ఎవరో విడిపించలేనటువంటి రోగం చేత నువ్వు పీడింపబడుతున్నావా, అయినా సరే నువ్వు భయపడకు. ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచి ప్రభును నువ్వు స్తుతించే బిడ్డగా ఉంటే దేవుడు నీ ఎడల అద్భుతమైన కార్యము చేయగలిగిన శక్తివంతుడని ఈరోజు మనం నమ్మాలి. మన దేవుడు అటువంటి దేవుడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పువాడు కాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తే, హృదయపూర్వకంగా మనము ఆరాధిస్తే ప్రభు వెంటనే మన మధ్య ఉంటాడని తన వాక్య లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి, దావీదు పాపం చేసినప్పటికీ కూడా, నిజంగానే దావీదు పాపం చేస్తే దేవుడు దూరపరచాలి, అయినా సరే దావీదుని మరలా కూడా హక్కున చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడు? దేవుని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, నరుని హృదయము బాల్యము నుండే చెడినది అని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే దావీదు పాపం చేసినప్పటికీ కూడా పశ్చాత్తాప హృదయం గలవాడై దావీదు ప్రభు సన్నిధులను పశ్చాత్తాప హృదయం బట్టి కన్నీరు విడిచగా ప్రభు మరలా దావీదును క్షమించి ఏ ఆత్మనైతే కోల్పోయాడో ఆ ఆత్మను తిరిగి దావీదుకు దయచేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలోనూ కూడా మనం కూడా అనేకమైన శ్రమలను బట్టి, వేదనను బట్టి, శోధనను బట్టి మనము కూడా అనేక సార్లు తప్పిపోయిన బిడ్డలుగా మనం ఉన్నాము. కానీ ఈరోజు వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమ, ఎటువంటి ఆపద వచ్చినా సరే ప్రభును నువ్వు విడిచిపెట్టే బిడ్డగా ఉండకూడదు. ప్రభును అంటిపెట్టుకుని జీవించే బిడ్డగా నీవు ఉండాలని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు అంటున్నాడు, నేను మీకు సహాయం చేయువాడును నేనే. మనం ఎన్నడూ కూడా లోకం వైపు చూసే బిడ్డలుగా ఉండకూడదు, అధికారుల వైపు చూసే బిడ్డలుగా మనం ఉండకూడదు, లేకపోతే మన రక్త సంబంధికుల వైపు చూసే బిడ్డలుగా మనం ఉండకూడదు. మనకి ఎక్కడి నుంచో సహాయం వస్తుందని మనం ఎదురు చూడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఉంటాడు, నేను కొండల తట్టు నా కనులు ఎత్తట్లేదయ్యా, నేను నీ తట్టు నా కనులు ఎత్తున్నానయ్యా అన్న విధంగా మనము కూడా ప్రభు తట్టు కనులెత్తి ప్రభు దగ్గర నుండి మనము ఏదైతే పొందుకోవాలని ఆశిస్తామో అది పొందుకునే వరకు కూడా మనము ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి, మనము ప్రభుని స్తుతించాలి, యథార్థమైన హృదయం కలిగి మనము ప్రభుని స్తుతించాలి. అయితే సరిగ్గా 601 సంవత్సరం క్రితం జరిగిన ఎగ్జాంపుల్ ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నోవాహు ప్రళయం ద్వారా దేవుడు ఈరోజు మనకు ఒక చక్కటి పాఠాన్ని తెలియజేస్తున్నాడు. అయితే నోవాహు ప్రళయము వచ్చింది. నోవాహు ప్రళయం రావడానికి ఆ రోజు ఆ కాలంలో ఉన్న ప్రజలు భయంకరమైన పాపము చేత వాళ్ళు ఉండటం చేత దేవుడు వారిని చూసి వారిని సర్వనాశనం చేయాలని, సమూలంగా నిర్మూలించాలని ప్రభు అనుకున్నాడు. కానీ నోవాహు నీతిమంతుడు కనపడ్డాడు. నోవాహును మాత్రము బతికించాలని ప్రభు నోవాహు కుటుంబంతో పాటు అనేకమైన జంతువులను, మొగది ఆడది రెండేసి వాటన్నిటిని ప్రభు రక్షించినట్లు మనం వాక్యలేఖనాల్లో చూస్తాము. ఆ వాక్యము ఆదికాండము 9వ అధ్యాయము 8 నుండి 17 వరకు మనం చదువుకుంటే చక్కగా రాయబడి ఉన్నది. నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడునున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన. చాలమ్మా, టైం లేదమ్మా, ఇదంతా మనం తర్వాత చదువుకుందాము, టైం కొద్దిగా ఉంది ఈరోజు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ప్రళయం అయిపోయింది, సర్వనాశనం అయిపోయారు, మనుషులందరూ చనిపోయారు, భూమి మీద ఉన్న జంతువులు చనిపోయి అన్ని సర్వనాశనం అయిపోయిన తర్వాత నోవాహు కుటుంబం మాత్రమే మిగిలింది. నోవాహు కుటుంబముతో ప్రభు అంటున్నాడు, ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. నోవాహు కుటుంబముతో దేవుడు ఏమంటారు దాని అంటే ఒక ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు. ఇక ఎన్నడూ కూడా ఇటువంటి జల ప్రవాహము నేను రానియను భూమి మీదకి. నా ప్రియ దేవుని బిడ్డలు చూడండి, దేవుని కృప చూడండి, ఇక ఎన్నడూ కూడా నేను ఇటువంటి భయంకరమైన జల ప్రళయము, 40 రాత్రులు 40 పగులు, ప్రచండ వర్షము, ఆకాశపు తూములు తెరవబడి భూమి మొత్తం నిండిపోయింది, కొండలు నిండిపోయేంత వర్షము ఈ భూమి మీద 150 రోజులు కూర్చున్నట్లు వాక్య లేఖనంలో రాయబడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నోవాకు ఒక కుటుంబము తప్ప మొత్తం ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయినట్లు వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఆ నోవహు కుటుంబముతో ప్రభు అంటున్నాడు, జల ప్రళయము ముగిసిన తర్వాత నోవాహు కుటుంబముతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, ఇక ఎన్నడూ కూడా ఇటువంటి ప్రళయాన్ని నేను రానివ్వను అని. దేవుడు ప్రేమ చూడండి, నోవాహు కుటుంబాన్ని కాపాడటానికి, నోవాహు కుటుంబం నుంచి సర్వమానవాళి రావటానికి ఇక ఎన్నడూ కూడా అటువంటి భయంకరమైన ప్రళయాన్ని నేను రానినని మనుషులతోనూ దేవుడు ఒప్పందం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుని ప్రేమ ఎంత హెచ్చుగా ఉన్నదంటే మనుషుల ఎడల. అసలు దేవుడు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆలోచించండి.
నేను రానియను అని చెప్పాడు. దేవుడు మాట మీద నిలబడే దేవుడు. అయినా సరే ఒప్పందం చేసుకుంటున్నాడు. ఒప్పందం చేసుకుని మనుషులకు దేవునికి ఒక గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక ధనుసును పెట్టాడు. నేను చాలాసార్లు అనుకుంటాను, మన ఊర్లో కూడా మీరు కూడా గమనించే ఉంటారు, తుఫాను వస్తుంది, వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఆకాశంలోని మనకు ఒక ధనస్సు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఆ ధనస్సు కనబడక ముందు మేఘములు నల్లగా కమ్ముకుంటాయి. భయంకరమైన వర్షం వచ్చే విధంగా ఉంటుంది. వెంటనే ఆ మేఘములలోని ఒక ధనస్సు మనకు కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధనస్సు మనకు కనబడుతుందో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధనస్సు కనబడగానే వర్షము ఆగిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనుషుల ఎడల ఇటువంటి భయంకరమైన పరిస్థితులు అనేవి మనుషుల మీదకి రాకుండా ప్రభు గుర్తుగా ఎప్పుడైతే ఆ ధనస్సు చూస్తాడో ఎన్నడూ కూడా జల ప్రళయం అనేది మనుషుల మీదకి రాదు. జల ప్రళయం ద్వారా భూమిని నాశనం చేయనని దేవుడు తన మాట చేత రూఢిగా మనతో చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప చూడండి మనుషుల ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదంటే, ఇక ఎన్నడూ కూడా అటువంటి ప్రళయాన్ని నేను రానినని ప్రభు మనుషుల ద్వారా ఒప్పందం చేసుకున్నట్లు వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే ఎగ్జాంపుల్ ఇంకోటి మనం తీసుకున్నట్టయితే, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుకొని తీసుకుని వచ్చేటప్పుడు కూడా ఐగుప్తు దేశం మీదకి లాస్ట్ అంటే అద్భుతాలు చేసిన తర్వాత దేవుడు లాస్ట్ అద్భుతం ఏంటంటే, ఐగుప్తు దేశం మీదకి మరణదూతను పంపిస్తున్నాను నేను, ఐగుప్తీయులలో ఉన్న తొలిచూలు మొదటి బిడ్డలందరూ చనిపోతారు, జంతువు ఏమి పశువులు ఏదైనా సరే తొలిచూలు పుట్టిన చనిపోతుంది, మరణదూతను నేను పంపిస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు దేవుని బిడ్డ చూడండి, దేవుని యొక్క కృప ఇజ్రాయేలుని రక్షించాలని, ఇజ్రాయేలుని కాపాడాలని, ఆయన బిడ్డలను కాపాడాలని మీరు గొర్రె యొక్కయు మేక యొక్కయు రక్తము మీ గుమ్మం మీద రాయండి, మరణదూత మిమ్మును దాటి వెళ్ళిపోతుందని ప్రభు వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము కూడా మరణదూత నుండి తప్పించబడ్డామన్న సత్యాన్ని మనము గుర్తెరగాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మరణదూత మన మీదికి వస్తున్నా సరే యేసు రక్తము మనల్ని ముద్రించి ఉన్నది కాబట్టి, మనం యేసుక్రీస్తు ప్రభు శరీరంలో బాప్తిసము పొంది ఉన్నాము కాబట్టి మనము దేనికి కూడా భయపడొద్దని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు భయపడకొడి, మీరు దిగులు పడకొడి, మీరు ఆపదలో ఉన్నప్పుడు నా దక్షిణ హస్తము మిమ్మల్ని ఆదుకుంటుందని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. మనము శ్రమను బట్టి కానీ, వేదన బట్టి కానీ, శోధన బట్టి కానీ ఏది జరిగినా సరే యేబు వలె విశ్వాసం కలిగి మనము ప్రభులో స్థిరంగా నిలబడే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎటువంటి మరణ దూత అయినా సరే మన మీదికి రాలేదు. ఎందుకంటే మనము కలిగిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన ముద్ర కింద మనము ధరించుకొని ఉంటే ఎటువంటి ప్రమాదం కూడా మన దరిదాపులకు రాదని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే మనము నిత్యము ప్రభుని స్తుతించే బిడ్డలుగా ఉండాలి, నిత్యము ప్రభుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. అంతేగాని మనుషుల మీద మనం ఆధారపడొద్దు, లోకం మీద మనం ఆధారపడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నీకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, ఏది ఉన్నా లేకపోయినా సరే నువ్వు కలిగిన దేవుడు లోకములో ఉన్న వాటికంటే గొప్ప దేవుడని నువ్వు గుర్తెరిగి ఆ ప్రభును నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను నిత్య రాజ్యములోని నిన్ను ఆయన పక్కన చూసుకునే బిడ్డగా నువ్వు ఉంటావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డల, కాబట్టి మనము ఈ అశాశ్వతమైన లోకములోని ఈ వస్తువుల కొరకు, ఈ ధనము కొరకు మనం ప్రాకులాడొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే శాశ్వతమైనది ప్రభు మన కొరకు దాచి ఉంచాడో అటువంటి శాశ్వతమైన దాని కొరకు మనము ప్రాకులాడే బిడ్డలుగా ఉండాలి. ప్రభు మనల్ని పిలుచుకున్నది కూడా అందుకనే. ప్రభు మనల్ని పిలుచుకున్నది అశాశ్వతమైనది మనకి ఇవ్వడానికి కాదు, శాశ్వతమైన జీవము, శాశ్వతంగా ప్రభు దగ్గర మనం ఉండాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రక్తం చేత ప్రభు మనల్ని ముద్రించి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజు వాక్యం ద్వారా ప్రభు మనల్ని దర్శించి మాట్లాడుతున్నాడు. నా కృప మీకు హెచ్చుగా ఉన్నదని ఇంకో మాట చెప్పాడు ప్రభు కూడా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే చక్కటి మాట ప్రభు మనకు చలవిస్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు. చాలమ్మ ఆ వచనం ఒకటి చాలు. దేవుని బిడ్డలారా, చూడండి వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలోనే, పర్వతాలు తొలగిపోయినను మెట్టెలు దద్దరిల్లులను నా కృప మిమ్మును విడిచిపోదు, సమాధానమైనను నా నిబంధన
తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లిపోవచ్చు, ఏది ఏమైనా సరే నువ్వు కలిగిన దేవుని నువ్వు అంటి పెట్టుకొని ఉంటే నీ దరిదాపుల్లోనికి కూడా ఎటువంటి ప్రమాదం రాదని దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఈరోజు సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట, మీరు భయపడొద్దు, నేను మీకున్నాను, దిగులు పడొద్దు, నేను మీకున్నాను, మీకు సహాయం చేయవాడును నేనే, ఆపదలో మీరు ఉన్నప్పుడు నా దక్షిణ హస్తం మిమ్మల్ని ఆదుకుంటది, కాబట్టి పర్వతాలు తొలగిపోని, మెట్టలు దద్దరిల్లని, ఏది ఏమైనా సరే నా కృప మాత్రము మిమ్మల్ని విడిచిపోదు అని దేవుడు రుడిగా మనకు సెలవిస్తున్నాడు, నిశ్చయంగా సెలవిస్తున్నాడు. ఆయన కృప మన ఎడల అంత హెచ్చుగా ఉంచాడు కాబట్టి మనం ఎన్నడూ కూడా శోధన కలిగిన, వేదన కలిగిన, బాధ కలిగిన ప్రభుని విడిచిపెట్టే బిడ్డలుగా ఉండకూడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. అపవాది మనలను ప్రభు నుండి విడదీయాలని, మనల్ని నరకానికి పంపించాలని, అగ్నిలో పడవేయాలని అపవాది వాడు అనేకమైన పన్నాగాలు పన్నుతుడు. సులువుగా చిక్కులు పెట్టు పాపము మనం విడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలియదు అపవాది సులువుగా చిక్కులు పెడతాడో, మనల్ని పాపంలో ఇరికిస్తాడో, దేవుని నుండి మనల్ని దూరపరుస్తాడు. కానీ దేవుని కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలంటే మనం ప్రభుని అంటిపెట్టుకొని ఉందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధనకు తగిన హృదయము మనము కలిగి భయపడకుండా, దిగులు పడకుండా ప్రభుని మనము సహాయం కోరుకుంటూ ఆయన దక్షిణ హస్తము నిత్యము, ప్రతి నిత్యము, నిరంతరము ఆయన కృప మన మీద ఉండులాగను మనము ఆరాధన చేద్దాం. ఇటు ఆరాధన ప్రభు ఇటు వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.